మకర రాశి. మకర రాశి వాళ్ళకి మీ రాశినే గురుడు చూడడం వలన అంత అద్భుతమైనది, చాలా బాగుంది. మీరు డైనమిక్గా, తెలివిగా, ఆనందంగా, అద్భుతంగా, చాలా మంచి యోగవంతంగా ఉంటారు అనడంలో సందేహం లేదు. మీరు బహుశా ఎలక్షన్స్లో గెలిచే ఉంటారు. ఎందుకంటే పంచమ భావం వచ్చాడు చెప్పుకుందాం. సెకండ్ భావంలో శని అంత మంచివాడు కాదండి. అంటే ఏంటంటే శని వలన చికాకులు, కోపాలు, ఎదుటి వాళ్ళు మనల్ని అనడము, మనం ఏదో తొందరపాటు వల్ల ఎదుటి వాళ్ళని అనడము, బంధువులు కానీ, మీ తోడబుట్టిన వాళ్ళు కానీ, లేకపోతే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు రావాల్సిన సొమ్ము కూడా లేట్ అవ్వడానికి అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. బంధువుల విషయంలోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. మూడో భావంలో రాహు అద్భుతం అండి. అంటే ప్రయాణాలు చేసి ఇస్తూ ఉంటాడు. మిమ్మల్ని ప్రయాణాలు చేయడము, తోబుట్టువులను కలవడము, మీ ఆలోచనల్ని ఆచరణలో పెట్టడము, సక్సెస్ అవ్వడము చాలా బాగుంటుందండి. ధైర్యం, మీకు ధైర్యం ఎక్కువ, భరోసా ఇస్తూ ఉంటారు. శుభవార్తలు కూడా వింటూ ఉంటారండి. ఈ వారంలో శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ. కానీ ఫోర్త్ భావంలో కుజుడు మంచివాడు యాక్చువల్గా. కానీ ఫోర్త్ భావానికి శని దృష్టి ఉంది. తప్పు కదా. అంటే 2వ ఇంటి వాడు 4వ ఇంటి వాడు చూస్తాడు. అంటే భూముల విషయంలోనూ, మీ తల్లిగారి విషయంలోనూ, చదువు విషయంలోనూ ఆటంకాలు ఏర్పడతాయి అన్నది సందేహం లేదు. చిన్న చిన్న అంటే ప్రయాణాల్లో కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బోన్స్ సంబంధించిన వ్యవహారాల్లో కానీ, బ్లడ్ కారడంలో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్. కుజుడు యొక్క ప్రభావం ఉంది కదండి ఫోర్త్ భావానికి. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదేమైనా పంచమ భావం పర్ఫెక్ట్. రవి బుధ గురు శుక్రులు ఇలా కాంబినేషన్ ఉంటే మినిస్టర్ అంటే ఎలక్షన్స్లో మీరు గెలిచి తీరుతారు. ఎలక్షన్స్లో గెలవడం కాకుండా మీకు పొలిటికల్గా అంటే పంచమ భావంలో కానీ గురుడు ఉండి, పంచమ భావం స్ట్రాంగ్గా ఉంటే, పంచమభావంలో ఉన్నాడు ఉంటే ఏంటి అంటే మంత్రి పదవి వస్తుంది, మంత్రాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెప్తుంది. ఖచ్చితంగా మీకు మంత్రి పదవి వస్తుందండి. మంత్రాలు, గాయత్రి మంత్రం మీరు చేస్తూ ఉంటే గాయత్రి మంత్రం సిద్ధిస్తుంది. రఘుబుధుల కాంబినేషన్ వల్ల, పంచమస్థానంలో రఘుబుధుల కాంబినేషన్ వల్ల చక్కని చదువు వస్తుంటాయి. చదువులో ఆటంకాలు ఏర్పడరు. పైగా మీకు చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటారు సరే, ఆడిటర్స్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే మీరు ఆస్ట్రాలజర్స్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. గణిత శాస్త్రంలోనూ, వైద్య శాస్త్రంలోనూ మంచి మంచి పేరు ప్రఖ్యాతులు బాగా ఉంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ విభాగంలో, ఎలక్ట్రానిక్స్ విభాగంలో చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. బుధ శుక్రులు పంచమంలో అంటే సినిమా రంగం, కళారంగం, నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, అలాగే కొంతమందికి గాయకులకి పంచమభావం చాలా బాగుంది కదండి. రచయితలుగా బాగా డబ్బు సంపాదిస్తారు, పేరు సంపాదిస్తారంటే సందేహం లేదు. గురుడు పంచమంలో ఉన్నాడంటే చక్కని సంతానం ఉంటారండి మీకు. ముఖ్యంగా సంగీతంలో బాగా రాణిస్తారంటే సందేహం లేదు. ఇలా చెప్పుకుంటే లేకపోతే చాలా ఉంది. ఇంకా చెప్పాలంటే పంచమభావం బాగుందంటే స్టాక్ మార్కెట్లో బాగా రాణిస్తారు. అంటే మీకు వాక్చాతుర్యం తెలుసు, ఎలా మాట్లాడాలి అనేది మీకు తెలుసు. శుభకార్యాలు చేస్తారు, మీ ఇంట్లో శుభవార్తలు వింటారు. పంచమభావం చాలా చాలా బాగుంది. సరే, 6వ భావంలో చూసుకుంటే రవిబుధులే 6వ భావంలోకి వచ్చారు. అలా బాగా శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే ఏంటి అంటే 6వ భావంలో జరగల ఈ ప్రభావం ఉందంటే మీకు ఎనిమీస్ అనేది తక్కువ ఉంటారండి. అంటే శత్రు భయం ఉన్నా అటువంటి భయపడాల్సిన అవసరం ఎక్కువగా ఏమి ఉండదు. శత్రువులు ఉంటారు కానీ భయపడాల్సిన అవసరం ఉండదు. అలాగే అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రవి ఉన్నాడు కదా. రవి మీకు అష్టమాధిపతి 6వ భావంలో ఉన్నాడు. 6వ భావాధిపతి ఎవరు? బుధుడు 6వ భావంలో ఉన్నాడు. అంటే రాజయోగం కలిగించాలి కదా, మరి కలిగిస్తాడు. 6వ భావం ఉండడం వల్ల రవి బుధుల కాంబినేషను రాజయోగం కలిగిస్తారు. అంటే మీకు ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఉన్నా, అదే ఎలక్షన్స్లో ఉన్నా, అదే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా, వాటిలో విజయం సాధించడానికి అవకాశం ఉంది. విదేశాలకి వెళ్ళడము, మీ మేనమామలకు బాగుండము, ఎంత బాగుందండి. మీకు సేవకాజనం ఉండము చాలా బాగుంది. 10-11 తారీఖులో సప్తమ స్థానంలో చంద్రుడు తప్పు, కేంద్రపక్ష చంద్రుడు దోషం ఇస్తాడు. దోషి అంటే దోషి కాదండి, మరి దోషాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ కుజుడు చూస్తున్నాడు వలన చంద్రమంగళం ఏర్పడి మీకు బిజినెస్లో బాగా రాణించడము, నీటి మీద ప్రయాణం చేయడము, మీకు విదేశాలు అంటే విహారయాత్రలు అంటారు కదా, చేయడము, అలాగే మీ భాగస్వాములు, కొత్త భాగస్వాములు ఉండడము, వ్యాపార విస్తరణ చేసుకోవడము, మీలో కొంతమందికి వివాహ శుభకార్యాలు కుదరడము, ఇవన్నీ జరుగుతాయండి. కష్టం భావన శని చూడడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. భాగ్యంలో కేతువు, గురుదృష్టి, సంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తాడండి మీకు. అంటే తీర్థయాత్రలు చేయడము, పీఠాధిపతిని కలవడము, గురువులను సందర్శించడము, అలాగే తీర్థయాత్రల్లో మీకు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, మీరు ఏం బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ డెవలప్ అవ్వడము, కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ అంటారు సరే, వాటిలోనూ, హార్డ్వేర్ సంస్థల్లోనూ, అలాగా మీ ఏ విభాగం ఉంటే ఆ విభాగం, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోనూ, ఇలాగా మీకు బాగా భాగ్యస్థానం చాలా బాగుందండి. ముఖ్యంగా అదృష్టం మీకు తోడుగా ఉంటుంది అని ఒక మొక్కలే చెప్పచ్చు. భాగ్యస్థానం అందుకే వినాయకుడు పూజ చేసిన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దశమాని కుజుడు గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి అవకాశం ఉందండి. కుజుడు యొక్క ప్రభావం చాలా బాగుంది కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ, లేకపోతే మీకు చేస్తున్నటువంటి కుజుడు కారకత్వాలు అంటే కారకత్వాల్లో ఉద్యోగాలు బాగా సెటిల్ అవ్వడము, రియల్ ఎస్టేట్ రంగంలోనూ, సాఫ్ట్వేర్ రంగంలో బాగా డెవలప్ అవ్వడము,
ఇవన్నీ దశమస్థానం ఆడవాళ్ళకి చెప్తానండి, చాలా బాగుంది, ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లాభాలు కూడా అలాగ వస్తాయండి. భాగ్యానికి గురుదృష్టి ఎలా ఉందో మీ లాభస్థానానికి కూడా గురుదృష్టి ఉంది. కాబట్టి మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపారంలో లాభాలు వస్తాయి. అంటే అనుకున్నంత లాభాలు రాలేకపోవచ్చు శని దృష్టి ఉండడం వల్ల. మీకు పర్ఫెక్ట్గా చాలా బాగుందండి. మీరు అమ్మవారిని పూజించండి. అమ్మవారిని సూర్య భగవాన్ ఆరాధన పూజించడం వల్ల మీ ఆరోగ్యము అద్భుతంగా ఉండము, అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికే అవకాశాలు ఉన్నాయి.